యాత్ర 2 నాకైతే చాలా బాగానే అనిపించింది బ్రో. చాలా బాగుంది. నాకు డైలాగ్స్ చాలా బాగా నచ్చాయి. నాకు నచ్చిన డైలాగ్ ఏంటంటే పిల్లిని తీసుకొని అడవిలో వదిలినా కానీ అది పిల్లే సార్, పులిని తీసుకొని బోన్లో పెట్టినా కూడా అది పిల్లే సార్. ఆ డైలాగ్ చాలా బాగా నచ్చింది. ఇలా డైలాగ్స్ చాలా ఉన్నాయి సినిమాలో. అలాగే జీవా గారి యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. చాలా న్యాచురల్గా చేశాడు. చాలా న్యాచురల్ యాక్టింగ్ ఉంది సినిమాలో. అలాగే బీజిఎమ్స్ కూడా బాగున్నాయి సినిమాలో. ప్రతి ఒక్క బీజిఎం కూడా చాలా బాగా అనిపించింది. అప్పుడప్పుడు ఆ ఎలివేషన్స్కి చాలా పడ్డాయి జగన్ గారికి సినిమాలో. అదే నాకు సినిమా అయితే చాలా బాగా అనిపించింది. ఎలా ఉందండి యాత్ర 2? యాత్ర 2 కరెక్ట్గా యాత్ర సీక్వెల్కు తగ్గట్టుగా బాగా తీశాడు. అంటే యాత్రతో తనకి ఎలా మంచి పేరు వచ్చిందో డైరెక్టర్కి సేమ్ అదే విధంగా తీశాడు. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే జీవా చేసిన క్యారెక్టర్, జీవా అసలు తన జగన్మోహన్ రెడ్డి హావభావాలు యాజ్ ఇట్ ఈజ్, అసలు తను ఎట్లా బిహేవ్ చేస్తాడు అనేది, ఎట్లా మాట్లాడతాడు ప్రతిదీ అంటే బాగా రీసెర్చ్ చేసి యాక్టర్ కూడా కొన్ని యాంగిల్స్ చూస్తే జగన్మోహన్ రెడ్డి లాగానే ఉంటాడు. యాక్టర్లు అలానే ఉంటారు అంటున్నారు కదా, కథ కూడా అలానే ఉంది అంటే నిజంగా. యాక్చువల్గా అది యాత్ర రాజశేఖర రెడ్డి గారి పార్ట్ ఎంతో అది జనాలకి ఏం చేశాడనేది చూపించారు. తను చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేసిన తర్వాత ఆ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, తర్వాత ఆ పరిస్థితుల్ని ఎట్లా ప్రతిఘటించాడు అనేది చాలా క్లియర్గా. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక క్యారెక్టర్ మనకు బిహైండ్ ద సీన్స్ కొన్ని తెలియదు మనకి. యాత్ర ప్రజా సంకల్ప యాత్ర, ఓదార్పు యాత్ర చేసేటప్పుడు మనకు న్యూస్లో ఇట్లా తెలుస్తుంది, అంటే ఒక పిక్చర్ రూపంలో తెలియదు కదా, దాన్ని కళ్ళ కట్టినట్టు డైరెక్టర్ బాగా చూపించాడు. అన్న వైఎస్ఆర్ ఫ్యామిలీ క్రెడిబిలిటీ పెంచడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని విలన్ చేశారంటున్నారు. ఎంతవరకు నిజమే? అంటే వాళ్ళ ప్రస్థానం మొదలైందే కాంగ్రెస్లో, అలాంటి పార్టీనే విలన్ గా చూపించారు అని అంటున్నారు. ఎంతవరకు నిజం? విలన్ గా చూపించడం లేదండి. పార్టీని ఫస్ట్ పార్టీని జగన్మోహన్ రెడ్డి విలన్ చేసి జైల్లో పెట్టింది 1.5 years. సో వాళ్ళే ఫస్ట్ సినిమాలో కూడా కొన్ని సీన్లు ఉంటాయి అలాగే. తన పార్టీకి ఇప్పుడు మన ఫ్యామిలీలో ఉన్న చనిపోతే ఓదార్పు యాత్ర చేయడం అది కామన్. ఇప్పుడు దాంట్లో డైలాగ్ ఉంటుంది మూవీలో, సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు వచ్చి వాళ్ళ మమ్మీకి కొడుకు ఓదార్పిస్తూ ఆమె వీళ్ళింటికి వచ్చి ఓదార్పిస్తుంది. అదే జగన్ చెప్తాడు మూవీలో, మీరు మా ఇంటికి వచ్చి ఓదార్పించినప్పుడు నేను కూడా మా ప్రజల ఇంటికి వెళ్ళి ఓదార్పించాలి కదా, నేనేం రాజకీయ యాత్ర చేయలేదని చెప్పేసి క్లియర్గా చూపించాను. దాన్ని వాళ్ళు రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డిని, ఈ చంద్రబాబు నాయుడిని అందరు కలిసి జైల్లో పెట్టి ఇంకా రెచ్చగొట్టినారు. అది జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్గా తీసుకుని ఒక సంకల్పం అనే ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ చేసి ఒక సంకల్పంతో 2019లో ఎలక్షన్ బీభత్సమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. జగన్ ఈ లాస్ట్ 5 years పరిపాలన పైన మళ్ళీ పార్ట్ 3 వచ్చే ఛాన్స్ ఉందా? యాత్ర 3 అది పార్ట్ 3 అయితే ఇంకా ఉండకపోవచ్చు అండి మ్యాక్స్. ఎందుకంటే జరిగింది ఇప్పుడు నేనే ఇంతకుముందు కూడా అక్కడ అదే చెప్పాను, ఒక సినిమా హీరోలు సినిమా తీయడం అది కామన్. యాక్చువల్గా సినిమా హీరోలు బయోపిక్లు చేయడం ఏంటి కామన్. బట్ ఒక పొలిటికల్ చరిత్రలో ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఎలా అయితే గుర్తింపు ఉందో అదే విధంగా ఇప్పుడు సినిమాలో ఒక పొలిటికల్ హీరో సూపర్ స్టార్ ఎలా ఉంటాడో అది జగన్మోహన్ రెడ్డిని చాలా బాగా చూపించారు. 70 months నెక్స్ట్ ఎలక్షన్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా మూవీ వల్ల? ఇంపాక్ట్ అయితే యాత్రతో ఎంత ఇంపాక్ట్ వచ్చిందో దీంతో కూడా డబుల్ ఇంపాక్ట్ వస్తుంది ఖచ్చితంగా. మూవీలో ఏంటంటే చేసింది చూపించారు, చెయ్యింది కళ ఏదో మసిపూసి మరే కార్యమరే అంటారు కదా, అట్లేం లేదు. అపోజిషన్ పార్టీని కూడా బాగా ఎలివేట్ చేశారు అని చెప్పి అపోజిషన్ పార్టీ అదే గెలిచింది చూపించారు. 2019లో చంద్రబాబు నాయుడు గారు గెలిచింది చూపించారు, 14లో గెలిచింది చూపించారు. ఆ తర్వాత దాన్ని చూపించిన తర్వాత జగన్ డైలాగ్ ఉంది కదా, ఇది కూడా ఎంత కొట్టడం మనం తీసుకున్నాం అని చెప్పేసి అలానే మళ్ళీ 2019లో యాత్ర చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు కూడా 2024లో ఏం చేశాడో చెప్పి అధికారంలో రావడానికి ట్రై చేస్తాడు అంతే. యాత్ర 2 సినిమా వల్ల సినిమా మాత్రం చాలా అద్భుతంగా తీశాడండి. అంటే మెయిన్ రాగా డైరెక్టర్ ఉన్నాడు కదా, యాత్ర ఎలా బాగా తీశాడు దీన్ని కూడా అదే బాగా తీశాడు, అల్టిమేట్గా తీశాడు. ఒక జీవా మాత్రం ఒప్పుకోవచ్చు, భలే అంటే క్యారెక్టర్లో జీవించాడు, జీవా పేరుకి తగ్గట్టు జీవించాడు క్యారెక్టర్. జగన్ ఎలా ఉన్నారు సేమ్ యాజ్ పార్ట్ ఆఫ్ కొన్ని సీన్స్ లో అయితే మాకైతే తనే ఉన్నారేమో అనిపించింది. బాగుంది, చాలా బాగుంది అసలు. ఇంకొకటి ఏదో డైలాగ్ కొడతారు కదా, పిల్లిని అడవిలో ఎడిసిన పిల్లి ఉంటే బోన్ లో ఎడిసిన, అది మాత్రం సూపర్. అది జైల్లో పెట్టిన పులి ఉంటది, అది చాలా బాగా చేశారు. సూపర్ యాక్టింగ్ అసలు, బాగా సెట్ అయ్యారు. పార్టీలకి అతీతంగా చూడొచ్చు ఈ సినిమాని, అందరూ కామన్ ఆడియన్స్ కూడా చూడొచ్చా ఈ సినిమా? చూడొచ్చు. యాక్చువల్లీ పాలిటిక్స్ అయితే ఉండనమాట, బట్ ఈ మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఎలా ఏంటి అనేది వచ్చింది ష్యూర్ గా. బట్ జర్నీ ఎంతవరకు చూపించారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూపించారు? జర్నీ అనేది తను బాగానే తీశారు, బాగుంది. ఏదైనా క్యారెక్టర్స్ డిగ్రేడ్ చేసి మాట్లాడారు? లేదు ఎక్కడ అది లేదు, లేదు అది ఎక్కడ లేదు. ఇది యాక్చువల్లీ మూవీ ఏంటి, సిబిఎన్ క్యారెక్టర్ అలా అనిపించింది. సిబిఎన్ క్యారెక్టర్
ఓకే అది బాగుంది, బట్ తను చేసింది ఏంటి అనేది చూపించారు అంతే. సిబిఎన్ గారిని వెళ్ళేలా చూపించారు కదా. విలన్ అనేది ఏం లేదండి దీంట్లో. యాక్చువల్లీ తను సంకల్పం పెట్టుకొని తను ఓడిపోయాడు, మరి ఇప్పుడు గెలిచాడు 2019లో. సో అక్కడ విలన్ అంటే ఎవరు గెలిచే అవకాశం ఉంది మేడం? సో ఈసారి ఐ డోంట్ సరే, పాలిటిక్స్ పక్కన పెడితే సినిమా కామన్ ఆడియన్స్ ఫ్యామిలీతో చూడటానికి ఎలా అనిపిస్తుంది? బాగుంది. యా, ఫ్యామిలీతో చూడొచ్చు షూర్గా. సాంగ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఎలా క్యారీ? ఎమోషన్స్ మాత్రం ఇట్స్ రియల్లీ దట్స్ ఎన్ ఆసమ్ అండి. ఎమోషన్స్ అయితే చాలా బాగా తీశారు. ఎక్కడ వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు తినేలా పైకి ఐ హ్యావ్ టు డూ అని చెప్పేసి చేశారు జీవా సార్. సో సేమ్ బేసిక్గా రీసెంట్ టైమ్స్లో ఏ బయోపిక్ లేవు, పొలిటికల్ బయోపిక్స్ చాలా రేర్గా వస్తాం. అవునవును, కానీ ఈ బయోపిక్ మాత్రం చాలా బాగుంది. జగన్ సార్ అంటే జీవా ఏది చేశాడు కదా బయోపిక్, దట్ ఈస్ ఎన్ ఆసమ్. ఇప్పుడు వ్యూహం అని ఇది యాత్ర అని ఇట్లా బ్యాక్ టు బ్యాక్ జగన్ మీద సినిమాలు వస్తున్నాయి కదా, మీకు ఏమనిపిస్తుంది మేడం? కావాలని తీపించుకుంటున్నారు? లేదు, ఇది కావాలి, ఇది యాజ్ యూజువల్ జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు బయోపిక్స్ అనేవి అందరూ తీస్తూ ఉంటారు. సో ఇట్లాగే తను చేసింది ఏంటి, ఎలా వచ్చారు అనేది యాత్ర 2లో తీసి చూపించారు అంతే. వ్యూహంలో జగన్ క్యారెక్టర్ సెట్ అయ్యారా? జీవా గారు జగన్ గా బాగా సెట్ అయ్యారు? దీంట్లో జీవా గారు బాగా సెట్ అయ్యారు. బాగా సెట్ అయ్యారు. సో వైఎస్ భారతి గారి క్యారెక్టర్ కానీ విజయమ్మ గారి క్యారెక్టర్ కానీ మీకు ఎలా అనిపించింది? వాళ్ళ క్యారెక్టర్ ఏంటో అక్కడక్కడ నాకు అలా అనిపించలేదు, కొద్దిగా ఫీల్ అవ్వలేదు. కానీ ఎప్పుడు ఈ జీవా గారు క్యారీ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళ క్యారెక్టర్ కూడా కొద్దిగా మనకి కనెక్ట్ అయ్యారు. ఓకే, అంటే ఫ్యామిలీతో కలిసి ఆడియన్స్ చూడదు. వన్ వర్డ్ అబౌట్ యాత్ర 2. వన్ మోర్ అబౌట్ యాత్ర 2 ఇస్ ఎవర్ ఫర్ ఎవర్ బయోపిక్. వాస్తవాలు దాచారు భయ్యా, లుంగిలో పెట్టుకొని దాచారు. సినిమా చూడండి, అర్థమైందా? రోజాకి కనిపించలేదంటే అవసరం లేదేమో, అవి అన్నీ మనకు అనవసరం. అవి మనం చెప్పకూడదండి. సినిమా పరంగా సూపర్ అండి. సినిమా గురించి మాట్లాడుకున్నాం. ఒక రొమాన్స్ లేదు భయ్యా, ఒక రొమాన్స్ లేదు భయ్యా. సారీ, మర్చిపోయాను. ఇప్పుడు ప్రతి సినిమాకి రివ్యూ చెప్పి రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. అయినప్పటికీ ఓకే, సినిమా చాలా బాగుంది. రోజక్క యాత్ర తీయడం, నువ్వు రా అక్క, నువ్వు రా సూపర్ భయ్యా. సినిమా చూడండి. ఇకపోతే కొడాలి నాని ఆ జుత్తు, ఆ హెయిర్ స్టైల్, ఆ బొచ్చు సూపర్ భయ్యా. నీకు ఆ బొచ్చు వల్ల నీకు అందం వచ్చింది. సినిమా సూపర్. ఇంకేం చెప్తావా అన్న? భయ్యా శ్రీరెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు భయ్యా. ఆవిడ చేపల పులుసు పెట్టుకుంటుంది అంతవరకే. ఈయన సీఎం అంతే, మనకి ఏమవుతుంది. నా కాంట్రవర్ట్ జేకబ్ ప్లీజ్ చెప్తా. సినిమా చాలా బాగుంది. ఏంటంటే అల్టిమేట్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మొగాడయా. నిజంగా 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తుందని చెప్పగలుగుతా. ఒకటే భయ్యా, ఇంత మంచి సినిమా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ గురించి మాట్లాడిండు. కొడాలి నాని గారి క్యారెక్టర్ అనేది తక్కువ ఉంది, ఆయన కూడా తనకిచ్చే ఇంపార్టెన్స్ కూడా తనకిచ్చారు. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అద్భుతం. నిజంగా జీవన చేసిన క్యారెక్టర్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అయితే అల్టిమేటెడ్ భయ్యా, సూపర్. నాకైతే బాగా నచ్చింది అన్న సినిమా. నిజంగా కళ్ళ కట్టినట్టు చూపించారు రాజకీయం అనేది. మళ్ళీ ఒకటే కోరుకోవడం అయ్యా, ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే రోజునైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారు అలానే చెప్తాను కదా, శర్మిలక్క ఇద్దరు అన్న చెల్లి కాబట్టి ఇద్దరు కలుసుకోవాలి మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కూతురు శర్మిల, వైఎస్ఆర్ కొడుకు జగన్. రోజా కనిపించలేదు భయ్యా. నేను అడిగాను రోజా ఎందుకు కనిపించలేదు అంటే బాగానే ఉంది. యాత్ర 1 కంటే కొంచెం బెటర్ అనిపించింది. రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి అఫ్కోర్స్ ఉండాలి. ఎలివేషన్స్ ఎలా ఇచ్చారు క్యారెక్టర్స్కి? జగన్మోహన్ రెడ్డి గారు రియల్ లైఫ్లో జరిగిన స్టోరీసే ఆల్మోస్ట్గా దగ్గరికి వెళ్ళించాను కాబట్టి తెలుసు కాబట్టి సేమ్ ఉన్నాయని అనుకుంటున్నా, సేమ్ జరిగాయని చూపించారు. బీజిఎం అయితే హైలైట్. ఏ మూవీకైనా హీరో ఎలివేషన్కి బీజిఎం ఇదే కాబట్టి బీజిఎం కూడా ఆల్మోస్ట్ భూగం వచ్చేలాగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీకి మాట తప్పే అలవాటు లేదు, మడం తిప్పే అలవాటు లేదు, అదే హైలైట్ చేశారు. జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చూడగలం సినిమాలో? రాజశేఖర రెడ్డి గారు చనిపోయే దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోవడం వరకు సీఎం అయ్యేంత వరకు లాస్ట్ వరకు చూపించగలిగారు. అక్కడ ప్లస్ ఏంటంటే ఈ మూవీలో యాత్ర 1 మూవీ రాజశేఖర రెడ్డి గారిది కలిపారు. 2014 ఇంకా 2019 మధ్యలో పాదయాత్ర అప్పుడు రియల్ వీడియోస్ కలిపారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ యాత్ర 2 తీసిన వీడియోస్ కూడా 3 కలిపి 3 మిక్స్ చేసి అక్కడక్కడ షార్ట్స్ పెట్టారు. పార్టీలకు అతీతంగా ఈ సినిమా చూడొచ్చా? అంటే అఫ్కోర్స్ ఆ పార్టీకి ఈ పార్టీకి అనేవి ఉండదు కానీ, సో మీడియం ఆ పార్టీకి ఆపోజిట్గా నేను చూపలేదు కానీ ఇట్స్ జస్ట్ నార్మల్.
కాదు ఆ క్యారెక్టర్స్ ఎలా చేసినాయి అంటే సోనియా గారి క్యారెక్టర్, సిబిఎన్ క్యారెక్టర్, తర్వాత జగన్ గారి క్యారెక్టర్. అదే అండి, ఏ క్యారెక్టర్ని నెగిటివ్గా చూపించడానికి అయితే ట్రై చేయలేదు, మరి వేరే సినిమాల్లో చూపించినట్టు అన్ని మోడరేట్గా తీశారు, నిజంగా తీశారు. రాజకీయ దృష్టితోనే కాదు చూడాల్సింది. ఎన్ని కష్టాలు వస్తున్నా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, తండ్రి చచ్చిపోయినా, జైలు పోయినా, 2014 ఓడిపోయినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అట్లా మిడిల్లో డ్రాప్ కాకూడదు. నెవర్ ఎవర్ వీ షుడ్ నాట్ గివ్ అప్ దిస్ సార్. అమేజింగ్ ఇన్స్పిరేషన్ స్టోరీ ఫర్ ది యూత్. ఎలక్షన్లో అంటే ఆయన గురించి చెప్పారు అక్కడ అంతే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రిన్సిపల్స్ మరో సిద్ధిక్స్ తండ్రి ద్వారా నేర్చుకున్నది. అట్లా సెకండ్ యాక్చువల్లీ సెప్టెంబర్ 2 ఒక నాశనమైన రోజు ఆంధ్రప్రదేశ్. సో సెకండ్ రోజు మా ఇంట్లో మన మ్యారేజ్ చేసుకోవడం మానేసి ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయ్యింది. సూపర్ అనుకుంది, డైలాగ్స్ హైలైట్. సినిమా నిజంగా చాలా బాగుంది. ఎవరైనా చూడండి, ఒక్క నిమిషమైనా లో అనిపిస్తే కదా ఎవరైనా చెప్పండి. సినిమా ఎక్సలెంట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఎలా చంద్రబాబు నాయుడు ఒకరిని తక్కువ చేసి మహేమి రాఘప్పుడు చెప్పినట్టు ఒకరిని తక్కువ చేసి ఒకరిని పెంచే విధంగా లేదు. ఎవరిని కూడా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరిని తగ్గలేదు. రాజశేఖర రెడ్డి ఎలా ఉన్నాడు, జగన్ ఎలా ఉన్నాడు, చెప్పినవి చేస్తున్నాడా లేదా అనేది ఉంది మూవీ. అసలు జీవ గారు జీవించేశారు. జగన్మోహన్ రెడ్డి కనపడ్డాడు, జీవ గారు ఎక్కడ కనపడలేదు. సో సినిమాకి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 100% చూడొచ్చండి. నిజంగా మేము చూస్తుంటే నాది కడప డిస్టిక్, జగన్మోహన్ రెడ్డి కనపడ్డాడు. మాకు జరిగిన ప్రతి ఇన్సిడెంట్ మాకు తెలుసు. మేము చూసిన ప్రతిది 1% కూడా రాంగ్ లేదు. బేసిక్గా బయోపిక్ అంటే కొంచెం ఫిక్షనల్ గా తీస్తారు. ఫిక్షనల్ అనేది లేదండి. కావాలంటే ఎవరైనా చూడండి, జరిగినవి జరిగినట్టే ఉన్నాయి. 1% కూడా రాంగ్ లేదు. పొలిటికల్ సినిమా మీద చాలా కాంట్రవర్సీ ఉంటాయి బయట. అవును, చెప్పడానికి భయపడతారు. అవును, కానీ మీరు ఎంత పాజిటివ్గా చెప్తున్నారు. సో సినిమాలో ఒక కామన్ ఆడియన్స్ చూడటానికి ఏమున్నాయి అంటే కామన్ ఆడియన్స్ అంటే నేను ఒక సినిమాలో ఇప్పుడు సినిమా స్టోరీ గురించి కానీ సాంగ్స్ గురించి కానీ కథ గురించి కానీ అది చెప్పాలి మెయిన్గా ఒక డైరెక్టర్. సో రాజకీయంగా పక్కన పెడితే సినిమా పరంగా చూసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా పరంగా చూస్తే చాలా స్టోరీ కానీ ఎలివేషన్స్ కానీ వచ్చే సాంగ్స్ కానీ అవన్నీ బీజిఎమ్స్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవన్నీ చాలా బాగా తీశారు. నెక్స్ట్ రాజకీయ పరంగా వస్తే మీరు అన్నారు కదా, కాంట్రవర్సీ నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఒకటి, జనాలు ఎవరు బాగా చేస్తారో వాళ్ళకు ఓటేస్తారు. కానీ 125 ఏళ్ళ చరిత్ర మాది అని చెప్పుకునే పార్టీకి మాత్రం చుక్కలు చూపించింది వైఎస్ జగన్. అవునా కాదా మీరు చెప్పండి. సో రాజకీయం పక్కన పెడితే కానీ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఓడిపోయాడు. దాని తర్వాత వాళ్ళ నాన్న ఒకటే చెప్పిండు, నువ్వు జనాలని నమ్ముకో, రాజకీయ నాయకులు నమ్ముకో అనే డైలాగ్ మాత్రం నాకు బాగా నచ్చింది. అదే తను నమ్ముకున్నాడు కాబట్టే కదా ఓట్లు వేసి జనాలు గెలిపించారు. అది నేను చెప్పదలుచుకున్నా. బట్ సినిమా అయితే చాలా బాగుంది. బట్ రాజకీయంగా వాళ్ళు రాజకీయ నాయకులు ఎలా ఇస్తున్నారు.